17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగయోగం. అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, శాస్త్ర విధులను త్యజించి ఉండి అయినా శ్రద్ధ విశ్వాసములతో పూజలు చేసి వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము సత్వగుణంలో ఉన్నట్ట లేదా రజో తమో గుణములో ఉన్నట్ట? శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికెను: ప్రతి ఒక్క మానవుడు తన సహజ సిద్ధ శ్రద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు. ఇది సాత్వికము, రాజసము లేదా తామసము అనే 3 విధములుగా ఉండవచ్చును. ఇప్పుడు ఈ విషయాన్ని వివరించదను, శ్రద్ధగా వినుము. అందరు మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధ విశ్వాసములను కలిగి ఉంటారు. అందరికీ శ్రద్ధ విశ్వాసములు ఉంటాయి మరియు వారి విశ్వాసం ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది. సత్వగుణములో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు. రజోగుణములో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు. తమో గుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు. కొంతమంది జనులు అత్యంత కఠినమైన తపస్సులను, శాస్త్ర విరుద్ధమైన తమ కపటత్వం మరియు అహంకారముచే ప్రేరేపితులై చేస్తారు. కామము మరియు మమకారముచే ప్రేరేపితులై వారు తమ శరీర అవయవములనే కాక వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభపెడతారు. ఇటువంటి బుద్ధిహీనులు ఆసురీ గుణ సంకల్పంతో ఉన్నవారని నీవు తెలుసుకొనుము. వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞము, తపస్సు మరియు దానములు కూడా వారి యొక్క ప్రవృత్తిని బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ భేదముల గురించి తెలిపెదను, సావధానముగా వినుము. సత్వగుణం ప్రధానముగా ఉండేవారు ఆయుష్ని పెంచేవి మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, తృప్తిని పెంచే వాటిని ఇష్టపడతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై మరియు సహజంగానే రుచిగా ఉంటాయి. అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారముగా ఉన్న ఆహార పదార్థములు రజోగుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియు వ్యాధులను కలగజేస్తాయి. ఎండిపోయిన లేదా మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము తామసీ గుణము ప్రధానముగా ఉన్న వారికి ప్రియముగా ఉంటాయి. ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధి నియమాలను పాటిస్తూ ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో దృఢ సంకల్పంతో చేసిన యజ్ఞము సత్వగుణముతో చేయబడినట్టు. ఓ భరత శ్రేష్ఠుడా, ప్రాపంచిక లాభము కోసం లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము రజోగుణములో ఉన్నట్లు తెలుసుకొనుము. శ్రద్ధ విశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియామకాలకు విరుద్ధంగా ప్రసాద వితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము తమో గుణములో ఉన్నది అని పరిగణించబడను. పరమేశ్వరుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు మరియు పెద్దలు వీరి ఆరాధన శుచి, నిష్కాపట్యం, బ్రహ్మచర్యం, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడను. ఉద్వేగమును కలిగించనివి, సత్యములు, కోపము పుట్టించినవి, ఉద్వేగమును కలిగించినవి, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రయోజనకరమైన అగు మాటలు మరియు నిత్య వేదశాస్త్రముల పఠనము, ఇవి వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతున్నది. ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము మరియు ఉద్దేశ్య పవిత్రత ఇవన్నీ మనస్సు యొక్క తపస్సును పేర్కొనబడినాయి. భక్తి శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ 3 తపస్సులను భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తూ వాటిని సాత్విక తపస్సులు అంటారు. కీర్తి ప్రతిష్టలు, గౌరవము మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సు కానీ యజ్ఞములు కానీ రజోగుణములో ఉన్నట్టు. దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి మరియు తాత్కాలికమైనవి.
అయోమయ భావాలతో తమని తామే హింస పెట్టుకొని లేదా ఇతరులకు హాని కలిగించడం కోసం చేయబడే తపస్సు తమో గుణములో ఉన్నట్టు అని చెప్పబడింది. దానం చేయుట వలన తన కర్తవ్యమని భావించి తగిన పాత్రత ఉన్నవారికి ప్రతిఫలాపేక్ష లేకుండా సరి అయిన సమయంలో సరి అయిన ప్రదేశంలో దానం చేయుట అన్నది సత్వగుణ దానము అని చెప్పబడుతుంది. కానీ అయిష్టముగా ఇవ్వబడిన దానము ఏదో తిరిగి వస్తుందన్న ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము రజోగుణములో ఉన్నదని చెప్పబడినది. అనుచిత ప్రదేశంలో సరికాని సమయంలో అర్హత లేని వారికి మర్యాద చూపకుండా లేదా చులకనగా ఇవ్వబడిన దానము తామసిక దానముగా పరిగణించబడుతుంది. ఓం తత్సత్ అన్న పదములు సృష్టి మొదల నుండి పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి. వాటి నుండే పురోహితులు, శాస్త్రములు మరియు యజ్ఞములు ఏర్పడినవి. కాబట్టి యజ్ఞములు చేసేటప్పుడు, దానం చేసినప్పుడు లేదా తపస్సులు ఆచరించడంలో వేద విధులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ ఎల్లప్పుడూ ఓం అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు. ప్రతిఫలములను ఆశించని వారు కానీ ఈ భౌతిక బంధముల నుండి విముక్తి పొందడానికి ప్రయత్నించేవారు తపస్సు, యజ్ఞము మరియు దానం చేసేటప్పుడు తత్ అన్న పదమును ఉచ్చరిస్తారు. సత్ అన్న పదానికి అర్థం సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జున, అది శుభప్రదమైన కార్యమును సూచించడానికి కూడా వాడబడుతుంది. యజ్ఞము, తపస్సు మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ సత్ అన్న పదం వివరిస్తుంది. కావున ఈ ప్రయోజనముతో ఉన్న ఏ పని అయినా సత్ అనబడుతుంది. ఓ అర్జున, అశ్రద్ధతో చేయబడిన యజ్ఞములు కానీ, దానములు కానీ లేదా తపస్సు కానీ అసత్ అని చెప్పబడును. అవి ఈ లోకమున కానీ లేదా పరలోకమున కానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.